हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీమద్ భాగవత చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. జయ రాధా మాధవ కుంజ బిహారీ, 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 గోపీ జన వల్లభ గిరివరధారీ, గోపీ జన వల్లభ గిరివరధారి, గోపీ జన వల్లభ గిరివరధారీ, గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యామున తీర వనచారి, రామ తీర వనచారి, యామున తీర వనచారి, రామన తీర వనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, 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 గోపీ జన వల్లభ గిరివరధారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, గోపీ జన వల్లభ గిరివరధారీ, గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యామున తీర వనచారి, యామున తీర వనచారి, యామున తీర వనచారి, యామున తీర వనచారి, జయ జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय।
ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీమద్ భాగవతం మూడవ స్కందం 31వ అధ్యాయం 25వ శ్లోకం. అందరూ కూడా నేను చెప్పిన తర్వాత దయచేసి అందరూ కూడా చెప్పండి. పరచందం పరచందం న విదుషా న విదుషా పుష్యమానః పుష్యమానః జనేన జనేన సహ సహ అనభిప్రేతం అనభిప్రేతం ఆపన్నః ఆపన్నః ప్రత్యాఖ్యాతుం ప్రత్యాఖ్యాతుం అనీశ్వరః. అనీశ్వరః. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు కూడా శ్లోకం ప్రతి పంక్తి నేను చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చెప్పవచ్చు. పరచ్ఛందం న విదుషా పరచ్ఛందం న విదుషా పరచ్ఛందం న విదుషా పరచ్ఛందం న విదుషా పుష్యమానో జనేన సహ పుష్యమానో జనేన సహ పుష్యమానో జనేన సహ పుష్యమానో జనేన సహ అనభిప్రేతమాపన్నః 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 ప్రత్యాఖ్యాతుమనీశ్వరః 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 ప్రత్యాఖ్యాతుమనీశ్వరః. పరచ్ఛందం న విదుషా పరచ్ఛందం న విదుషా పుష్యమానో జనేన సహ పుష్యమానో జనేన సహ అనభిప్రేతమాపన్నః అనభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః. ప్రత్యాఖ్యాతుమనీశ్వరః. చదవగలిగిన వాళ్ళు చదవచ్చు. పరచ్ఛందం న విదుషా పరచ్ఛందం న విదుషా పుష్యమానో జనేన సహ పుష్యమానో జనేన సహ అనభిప్రేతమాపన్నః అనభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః. ఎవరైనా చదువుతారా? మాతాజీలు పరాచందన విదుషా ప్రచ్ఛందం న విదుషా పుష్యమానో జనేన సా పుష్యమానో జనేన సహ నాభిప్రేతమాపన్న విప్రేతమాపన్నః ప్రత్యాక్తాము మనీశ్వర. ప్రత్యాఖ్యాతుమనీశ్వరః. హరే కృష్ణ ప్రభు దండవత్. చెప్పండి, చదవగలిగిన వాళ్ళు చదవండి శ్లోకం. హరే కృష్ణ ప్రభు. పరచందనం న విదుషా పరచ్ఛందం న విదుషా పుష్యమానో జనేన సహ పుష్యమానో జనేన సహ అనభిప్రేతమాపన్నః ప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః. ప్రత్యాఖ్యాతుమనీశ్వరః. ఇంకొకరి చదవగలిగిన వాళ్ళు చదవండి ఒకళ్ళు. పరచ్ఛందం న విదుషా పుష్యమానో జనేన సహ అభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః. ప్రతిపదార్థములు. పరచ్ఛందం పరచ్ఛందం ఇంకొకరి కోరికను ఇంకొకరి కోరికను న విదుషా న విదుషా తెలియజాలని తెలియజాలని
పుష్యమాణః పుష్యమానః పోషింపబడి పోషింపబడి జనేన జనేన జనులచే జనులచే సహ సహ అతడు అతడు అనభిప్రేతం అనభిప్రేతం అవాంఛిత పరిస్థితుల యందు అవాంఛిత పరిస్థితుల యందు ఆపన్నః ఆపన్నః పడును పడును ప్రత్యాఖ్యాతుం ప్రత్యాఖ్యాతుం నిరాకరింప నిరాకరింప అనీశ్వరః అనీశ్వరః అసమర్థుడై. అసమర్థుడై. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. గర్భము నుండి బయటకు వచ్చిన పిదప శిశువు అతని అవసరములను ఎరుగుజాలని వారి రక్షణలో ఉంచబడి వారిచే పోషింపబడును. తనకు ఒసగిన దానిని నిరాకరింప అసమర్థుడై అతడు అవాంఛిత పరిస్థితులను ఎదుర్కొనును. భాష్యము: తల్లి గర్భమున శిశువు పోషణము ప్రకృతి యొక్క ఏర్పాటు చే జరిగిపోవు. గర్భమునందలి స్థితి ఏమాత్రము సుఖకరము కాకున్నను శిశువు ఆహారమునకు సంబంధించినంత వరకు మాత్రము సమస్తము ప్రకృతి చే చక్కగా నిర్వహింపబడును. కానీ గర్భము నుండి బయటపడిన పిదప అతడు ఒక విభిన్నమగు పరిస్థితిని ఎదుర్కొను. అతడు ఒకదానిని తినగోరగా ఇంకొకటి అతనికి ఒసగబడును. అతడు ఏది కోరుచున్నాడో ఎవరును ఎరుగజాలకపోవటయే దానికి కారణం. కానీ తనకు నచ్చని వాటిని అతడు నిరాకరింపజాలడు. కొన్ని మార్లు తల్లి చన్నుకై అతడు రోధించినప్పుడు కడుపు నొప్పిచే బాధపడుచున్నాడని తలచి చేదు మందు వసగబడుచుండు. అది అతనికి ఏమాత్రము ఇష్టము లేకున్నను దానిని అతడు నిరాకరించను సమర్థుడు కాదు. ఈ విధముగా శిశువు విపరీత పరిస్థితుల యందు ఉంచబడగా అతని కష్ట పరంపర కొనసాగుచుండును. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం నేన తస్మై శ్రీ గురవే నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామిన నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాदी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. శ్రీమద్ భాగవతం శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవత ప్రథమ స్కందంలో శ్రీమత్ అనేటువంటి పదానికి బ్యూటిఫుల్ అనేటువంటి అర్థాన్ని ఇస్తారు. అంటే సుందరమైనది అని. కాబట్టి శ్రీమద్ భాగవతం అంటే సుందర భాగవతం అని. మనందరం కూడా ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పబడినది ఏమిటంటే, శ్లోకం నిన్న కూడా మనం చర్చించాం. ప్రాయేణల్పాయుష సభ్య కళాహస్మిన్ యుగే జనా మంద సుమందమతయోరు మందభాగ్యోరు పుద్దుతా. కలియుగంలో ఉన్నటువంటి జీవులందరి యొక్క స్వాభావికమైనటువంటి లక్షణాలు ఏమిటంటే అందరూ కూడా అల్పాయుష్కులు. ప్రాయేణ అల్పాయుష సభ్య కళాహస్మిన్ యుగే జన మంద అంటే బద్ధకస్తులు. ఆధ్యాత్మికముగా మాత్రమే కాదు భౌతికంగా కూడా అందరూ బద్ధకస్తులు. సుమంద మతయోరు అంటే వారు బుద్ధి లేనితనంతో పనిచేస్తూ ఉంటారు. అలాగే మందభాగ్యో అంటే దురదృష్టవంతులు. కనీసం వారికి దేహపు కనీస అవసరాలైనటువంటి ఆహార నిద్ర భయవేదనాలు కూడా వారికి సక్రమంగా లభించడం. ఉపద్రుత వీటన్నిటికీ పైన ఎల్లప్పుడూ కూడా మానసిక ఆందోళనతో ఉంటారని చెప్పబడింది. ఇవి కలియుగ లక్షణాలు. మరి ఈ లక్షణాల చేత కలియుగంలో అందరూ కూడా దుఃఖంలో నిమగ్నమై ఉన్నారు. మరి ఈ దుఃఖాన్ని శమింపజేయగలిగినటువంటి విధానం ఏమిటి? మనకి శాస్త్రాలు దీనికి 3 పరిష్కారాలు చెప్తున్నాయి. ఒకటి నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటువంటి నామ సంకీర్తన. రెండవది శ్రీమద్ భాగవత శ్రవణం. మూడవది గురుకర్ణ నివారణం అంటే ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని స్వీకరించడం. ఈ 3 కూడా
ఈ కలి యొక్క కల్మషాన్ని దాటడానికి మనకి ఉపాయాలుగా చెప్పబడ్డాయి. శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో మనకి ఆ ఈ ఎవరైతే సౌనకాది ఋషులు ఉన్నారో వారు ప్రార్థిస్తారనమాట. ఏమని ప్రార్థిస్తారంటే త్వన్నః అంటే మీరు మాకు చాలా అదృష్టవశాత్తు మాకు కనిపించారు ఓ సూత గోస్వామి. ఎందుకంటే మీలాంటి వారు దుస్తరం నిస్థితీర్షత, మీలాంటి వారిని కలుసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కలిం సత్వహరం పుంసాం, కలియుగం సత్వగుణాన్ని హరిస్తుంది అనమాట. అందుకే గురుకరణ నివారణం, అందుచేత మీరు మాకు ఆధ్యాత్మిక గురువై ఈ సంసార సాగరాన్ని దాటడానికి మా యొక్క నావను నడిపించాల్సిందిగా వాళ్ళు కోరుతారు. అలాగే మరి చైతన్య మహాప్రభు 5 ముఖ్యమైనటువంటి భక్తి అంగాలు మనకు చెప్పడం జరిగింది. వాస్తవానికి 64 చెప్పబడ్డాయి. రూప గోస్వామి మనకి భక్తి రసామృత సింధువులో 64 ఆ యొక్క చిట్టా ఇవ్వబడింది. అందులో చైతన్య మహాప్రభు అత్యంత ఆవశ్యకమైనటువంటి 5 నేను తెలియజేయడం జరిగింది. అందులో ఒకటి నామ సంకీర్తనం, రెండవది భాగవత శ్రవణం, మూడవది శ్రీ విగ్రహారాధన, అలాగే 4వది ధామవాసం, అలాగే భక్తుల సాంగత్యంలో ఉండడం. భక్తుల సాంగత్యం అనేటువంటిది ఈ 5లోనూ కూడా చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల మనం నామ సంకీర్తనం చేయగలుగుతాం, భాగవతం శ్రవణం చేయగలుగుతాం. భాగవత పడే భాగవత స్థానం అని చెప్పండి. భాగవతాన్ని ఒక భాగవతుడి నుండి మనం నేర్చుకోవాలని చెప్పండి. భాగవతం అనేది 2 రకాలుగా ఉంటుంది. గ్రంథ భాగవతం, వ్యక్తి భాగవతం. ఎవరైతే భాగవతాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకుని దానిని ఆచరణ చేస్తూ జీవిస్తూ ఉంటారో వారి నుండి భాగవతాన్ని వినాలి అని చెప్పబడింది. అలాంటి వ్యక్తి భాగవతులు మనం చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు ఆ విధమైనటువంటి వ్యక్తి భాగవతులు అయిన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వ్యక్తిగత సేవకులు హరిశౌరి ప్రభు అనేటువంటి శిష్యుడు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అంతిమ కాలంలో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దైనందిన వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన నమోదు చేయడం జరిగింది. ట్రాన్సెండెంటల్ డైరీ అని చెప్పి దాని యొక్క పేరు. అందులో ఆయన తెలియజేస్తారు, ఏమంటారంటే ఆయన యొక్క సాక్షాత్కారం, హరిశౌరి ప్రభు యొక్క సాక్షాత్కారం ఏంటంటే, ఏదైతే భాగవతంలో మనం చదువుతున్నామో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క జీవితంలో అదే కనిపిస్తుంది. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి జీవితానికి శ్రీమద్ భాగవతానికి ఎక్కడ కూడా వ్యత్యాసం కనిపించదు అన్నమాట. అది విశేషం. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన వ్యక్తి భాగవతం. ఏమైనప్పటికీ ఈ కలి యొక్క కల్మషాన్ని మనం తప్పించుకోవాలి అంటే మరి నిత్యం భాగవత సేవ అనేది ఆవశ్యకం మనకి. మరి ఆ క్రమంలో ఎంతో కాలం నుంచి ఎంతో మంది భక్తులు వారు కోరుతూ ఉన్నారు ఏమిటంటే మరి మందిరానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా భాగవతం ప్రత్యక్షంగా వినేటువంటి సదుపాయాన్ని కల్పించాల్సిందిగా చాలా మంది అడగడం జరిగింది. అందుచేత మరి ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి సుందర భాగవతం అనే పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే శ్రీమద్ భాగవతం అంటే సుందరమైనటువంటి భాగవతం. మనకి శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో చెప్పబడింది, నిగమ కల్పతరువులు కలితం ఫలం సుఖం కాదమృత ద్రవ సంహితం పిబత భాగవతం రసమాలయం భూరహో రసికాహ విభావకాహ అని చెప్పినారు. ఎందుకంటే ఈ నైమిషారణ్యంలో సమావేశమైనటువంటి ఋషులు ఎవరైతున్నారో వారు సూత గోస్వామిని అడగడం జరిగింది. ఎందుకంటే సూత గోస్వామి ఆయన తండ్రి పేరు రోమహర్షణుడు. రోమహర్షణుడు వ్యాసదేవుల వారి శిష్యులలో ఒకడన్నమాట. వ్యాసదేవుల వారు రాబోతున్నటువంటి కలియుగ పరిస్థితిని గమనించి ఆయన ఏకముగా ఉన్నటువంటి వేదాన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. అందుకే ఆయన వేద వ్యాసుడు అని చెప్పంటాం. పూర్వం ఋగ్వేదముగా లేదా యజుర్వేదముగా తెలియబడేటువంటి వేదాన్ని ఆయన ఋక్, యజుర్, సామ, అథర్వణ వేదాలుగా విభజించారు. విభజించి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క శిష్యునికి అప్పచెప్పి పురాణ ఇతిహాసాలు ఏవైతున్నాయో వాటిని రోమహర్షణ సూతునికి ఇవ్వడం జరిగింది.
అయితే రోమహర్షణ సూతుడు ఒక దగ్గర ఎక్కడో ఈ పురాణ కాలక్షేపం చేస్తుండగా బలరాముడు ఉన్నటువంటి ఆ సమావేశంలో ప్రవేశించగా అందరూ కూడా లేచి నిలబడి బలరాముడిని గౌరవిస్తారు. కానీ ఈ రోమహర్షణ సూతుడు లేచి నిలబడడు. అప్పుడు బలరాముడు ఒక తృణముతో ఆ రోమహర్షణ సూతునికి శిరచ్ఛేదనం చేస్తాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మళ్ళీ బలరాముని వేడుకోగా ఆ రోమహర్షణుని యొక్క ఆవేశం ఏదైతే ఉందో, అతని యొక్క విద్య ఏదైతే ఉందో, అదంతా కూడా అతని పుత్రుడైనటువంటి సూత గోస్వామికి ఇవ్వబడింది. కాబట్టి నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు రాబోతున్నటువంటి కలియుగాన్ని గుర్తించి ఈ కలి కల్మషం నుండి తమను అలాగే సామాన్యమైనటువంటి జనులను రక్షించడం కోసం 1000 సంవత్సరాలు పట్టేటువంటి ఒక సత్రయాగాన్ని వాళ్ళు నిర్వహించడం జరిగింది. మరి ఆ యాగం నిర్వహిస్తుండగా విరామ సమయంలో వాళ్ళు సూత గోస్వామిని సభాధ్యక్షునిగా ఎన్నుకొని వారిని, ఓ సూత గోస్వామి, మీరు సకల పురాణ ఇతిహాసాలు కూడా తెలిసినటువంటి వారు, మీకు తెలియనిదంటూ కూడా ఏది లేదు. అందుచేత మరి కలియుగంలో ఉన్నటువంటి జనులను దృష్టిలో పెట్టుకొని సకల వేద శాస్త్రముల యొక్క సారాన్ని మాకు ఇవ్వవలసిందిగా, ఏదైతే కలియుగంలో ఇంతకు ముందు మనం చెప్పుకునేటువంటి లక్షణాలు ఉన్నవారు తెలుసుకోవాల్సినటువంటిది, అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయాల్సిందిగా కోరారు. ఎందుకంటే మనం చూసాం కలియుగంలో అందరూ కూడా అల్పాయుష్కులు. మరి వేదంలో ఉన్నటువంటి ఒక ఉపశాఖను అధ్యయనం చేయాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. మీరు ఎవరైనా వేద పండితుడిని సాధారణంగా వేదం చదివారని అన్నప్పుడు దాని అర్థం సంపూర్ణ వేదాన్ని చదివారని కాదు అర్థం. వేదం చదవడము అంటే వేదంలో ఉన్నటువంటి ఒక శాఖను చదవడానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. మరి అలాంటి పరిస్థితులలో కలియుగంలో అల్పాయుష్కులైనటువంటి వారు ఏ విధంగా వేదాధ్యయనం చేయగలరు చెప్పండి. అందుచేతనే వారందరూ కూడా సూత గోస్వామిని సభకు అధ్యక్షునిగా చేసుకుని మరి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి కలియుగ జనులను ఉద్దేశించి వారిని దృష్టిలో పెట్టుకుని అత్యావశ్యకమైనటువంటిది ఏదైతే శ్రవణం చేయాల్సినది ఉందో దానిని మాకు తెలియజేయండి అని అడిగారు. సారం అని చెప్పి మాకు శ్లోకంలో చెప్పబడుతున్నారు. సకల పురాణ ఇతిహాసముల సకల వేదిక శాస్త్రముల యొక్క క్రీమ్ అన్నమాట సారం, దానిని అందించమని చెప్పారు. దానిని మరి సూత గోస్వామి అందిస్తారు. అదే మనం భాగవతంలో చర్చించుకుంటున్నాం. కాబట్టి కలియుగ జనులకు నేర్చుకోవలసినటువంటి విద్య ఏమిటంటే ఈ భాగవతం. విద్య భాగవతావధి అని చెప్పన్నారు. అంటే విద్యకు భాగవతమే అవధి అని చెప్పబడింది. దానికి మించినటువంటి విద్య మరొకటి లేదన్నమాట. అందుచేతనే మనం మరి చైతన్య మహాప్రభువు కూడా మనం చూసినట్లయితే, అందుకే శ్రీమద్ భాగవతానికి ఇచ్చినటువంటి పరిచయంలో, మొదటి స్కందం యొక్క పరిచయంలో శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు యొక్క జీవన విశేషాలను తెలియజేస్తారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఈ భాగవత ప్రచారం చేశారు కాబట్టి. ఇంకా చెప్పాలంటే చైతన్య మహాప్రభు భాగవత స్వరూపుడై. అందుకే మనం చైతన్య చరితామృతం ఎందుకు మనం చదవాలి అంటే ఆ భాగవతాన్ని ఆచరించినటువంటి మహాభాగవతుని యొక్క జీవితం తెలుసుకోవాలంటే చైతన్య చరితామృతం చదవాలి. మరి భాగవతమే జీవితముగా, భాగవతానికి కృష్ణుడికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు. కాబట్టి భాగవతంలో ఉన్నటువంటి విషయాలను ఏ విధంగా ఆచరించాలి, ఒక భాగవతుడు ఎలా ఉండాలనేది చూపించడం కోసమే కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభుగా రావడం జరిగింది. అందుచేత మరి ముఖ్యంగా ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారికి ఈ భాగవత శ్రవణం అనేది అత్యావశ్యకమైనటువంటిది. ప్రతిరోజు కూడా మనం భాగవతాన్ని మనం సేవించాలి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన స్థాపించినటువంటి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ప్రతిరోజు కూడా ఉదయం ఈ నిత్య భాగవత సేవ అనేటువంటి దాన్ని ఆయన ఆరంభించారు. ఇక ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి శ్లోకానికి వస్తే ఇది 3వ స్కందం 31వ అధ్యాయం 25వ శ్లోకం. ఈ అధ్యాయం యొక్క పేరు ఏమిటంటే జీవుల యొక్క గతుల గురించి కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి వివరిస్తూ ఉన్నాడు. జీవుల యొక్క గతులు అంటే అసలు జీవి ఏ విధంగా తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. తల్లి గర్భంలోకి ప్రవేశించడానికి ముందు అతడు అనుభవించేటువంటి నరకయాతనలు ఏ విధంగా ఉంటాయి, ఆ నరకయాతనలకు ముందు అసలు ఆ నరకయాతనలు అనుభవించడానికి అతడు చేసినటువంటి కార్యాలు ఎలాంటివి, ఇవన్నీ కూడా అంటే పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ మరణించే వరకు, మరణించిన తర్వాత మళ్ళీ గర్భంలోకి ప్రవేశించే వరకు అన్ని విషయాలను కూడా
కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి వివరిస్తాడు. అందులో భాగంగా తల్లి గర్భంలో 10 మాసాల పాటు శిశువు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల గురించి మనకి వివరిస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క ఈ సూత వేదన ఏ విధంగా ఉంటుంది అంటే ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా వేదన అనుభవిస్తాడు. సాధారణంగా అందరూ కూడా జన్మదినోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. వైదిక సాంప్రదాయంలో జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం అంటే ఆ రోజున అసలు తాము ఎందుకు జన్మించామనేటువంటి విషయాన్ని గుర్తిరిగి తమకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను పూజించాలి. అలాగే రెండవ జన్మనిచ్చినటువంటి ఆధ్యాత్మిక గురువును పూజించాలి. అలాగే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశీస్సులను పొంది వారిని సేవించాలి. ఆ రోజు వైదిక సాంప్రదాయంలో జన్మదినోత్సవాన్ని జరుపుకునే విధానం ఏమిటంటే మరి వైష్ణవులు బ్రాహ్మణులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా మరి గృహానికి ఆహ్వానించి వారందరినీ కూడా పూజించి వారికి భగవత్ ప్రసాదాన్ని అర్పించి వారి నుండి ఆశీర్వాదాలను పొందాలి. ఎందులో ఆశీర్వాదాలు పొందాలి అంటే ఈ జన్మ మృత్యు జరావ్యాధులతో కూడినటువంటి సంసార చక్రాన్ని సంసార సాగరాన్ని దాటడానికి శక్తినిమ్మని దానికి వారికి కృప చూపించమని మనం వేడుకోవాలి. ఇది వైదిక విధానంలో జన్మదినోత్సవాన్ని జరుపుకోవాల్సినటువంటి విధానం. కాబట్టి ఆ రోజు మనం వరిష్ఠులైనటువంటి వైష్ణవుల నుండి మనం ఆశీర్వాదాలను పొందాలి. కానీ దురదృష్టవశాత్తు మనం పాశ్చాత్య విధానంలో చాలా మంది ఈ జన్మదినోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. చాలా మంది కేక్ కోస్తూ ఉంటారు, లేకపోతే కొవ్వొత్తులు ఆరుపుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఎవరి జన్మదినోత్సవాన్ని జరపాలి అంటే ఎవరైతే పూజనీయులైనటువంటి వారు ఉన్నారో వారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం జరుపుకోవాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువు యొక్క జన్మదినోత్సవాన్ని మనం జరుపుకోవాలి. దానినే సంవత్సరానికి ఒకసారి వ్యాస పూజగా మనం జరుపుకుంటాం, మనకు దీక్షనిచ్చినటువంటి ఆధ్యాత్మిక గురువు. కాబట్టి వైష్ణవులు జన్మదినోత్సవాన్ని జరుపుకునే విధానం అది వైరాగ్యంతో కూడుకున్నదై ఉండాలి. ఎందుకంటే మరి వైష్ణవులు భాగవతాన్ని మనం అధ్యయనం చేస్తాం కాబట్టి అసలు ఈ జన్మించడం అనేది ఎంత దుఃఖకరమైనటువంటిది అనే విషయాన్ని మనం జ్ఞప్తి చేసుకోవాలన్నమాట. ప్రతి జన్మదినోత్సవం నాడు కూడా ఇక్కడ కపిల భగవానుడు ఈ అధ్యాయం ఏదైతే ఉందో జీవుల యొక్క గతులు అనేటువంటిది మనం చదవాలన్నమాట. అది చదివితే అప్పుడు మరి మానవ జన్మ అనేది ఎంత విలువైనది, మళ్ళీ మనం ఒక తల్లి గర్భంలో ప్రవేశించకుండా ఎలా ఉండాలనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ చెప్తున్నారు గర్భం నుండి బయటకు వచ్చినటువంటి పిదప గర్భంలో జీవుడు ఏ విధంగా ప్రార్థనలు చేస్తాడో పూర్వ శ్లోకాల్లో మనం చర్చించాం. అయితే ఈ శ్లోకంలో మరి ఆ విధంగా అతడు ప్రార్థనలు చేస్తాడు. ప్రార్థనలు చేస్తే అతడికి మరి ఒక విధంగా చెప్పాలంటే సూత వైరాగ్యం అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే సాధారణంగా దుఃఖంలో ఉన్నప్పుడు అందరికీ వైరాగ్యం వస్తుంది, కానీ దుఃఖం శమింపబడగానే మళ్ళీ అందరూ కూడా ఆ దుఃఖాన్ని మర్చిపోతారు. అందుచేత గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ విధంగా ప్రార్థిస్తున్నప్పటికీ భగవంతుడు ఈ యొక్క శటవాయువు చేత అతడిని బలవంతంగా బయటకు తోయిస్తాడనమాట. అత్యంత సన్నని మార్గం నుండి అంటే తల్లి యొక్క యోని మార్గం నుండి మరి జీవుడు బలవంతంగా నొక్కబడి బయటకు త్రోయబడతాడు ఈ శటవాయువు చేత. మరి తీవ్రమైనటువంటి వేదనకు గురయ్యేటువంటి శిశువు ఆ విధంగా శ్వాసాడనటువంటి పరిస్థితులలో అతడు మూర్ఛితుడై బయటకు రావడము, లేదా కొన్ని సందర్భాల్లో శిశువు మరణించి బయటకు రావడం కూడా జరుగుతుంది. ఒకవేళ బయటకు వచ్చినటువంటి జీవి అదృష్టవశాత్తు బతికున్నట్లయితే అతని అవసరములను తెలియలేని వారి యొక్క రక్షణలో ఉంచబడతాడు. ఎందుకంటే అది శైశవం అంటే ఆ స్థితిలో శిశువు చేయగలిగినదల్లా, అందుకే శిశువు అని చెప్పి అన్నాం. శిశువు అంటే ఏమిటి? శైశవము అంటాం. అంటే శాయి అంటే శయనించేటువంటి పరిస్థితి. అంటే అది ఎప్పుడు కూడా శిశువు శయనించే ఉంటాడు, చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి. పూర్వ శ్లోకంలో వివరించబడినట్టుగా అతని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే మలంలో ఉన్నటువంటి పురుగు యొక్క పరిస్థితిగా చెప్పడం జరిగింది. కాబట్టి అతడు తన యొక్క కోరికలు, తన యొక్క బాధలు వేటిని కూడా అతడు అవతల వాళ్ళకి వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి తన యొక్క అవసరాలు తెలియని వారి రక్షణలో ఉంచబడతాడు, వారి చేత పోషింపబడతాడు. తనకి ఇచ్చిన దానిని అతడు నిరాకరించలేడు, అతనికి ఆ సమర్థత లేదు. ఆ విధంగా అతడు అవాంఛిత పరిస్థితులను ఎదుర్కొంటాడు అని చెప్పి. అవాంఛిత అంటే అతనికి ఇష్టం లేనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
దానికి అతడు నిరసన వ్యక్తం చేయలేడు, దానిని తిరస్కరించలేడు, దానిని కాదనడు. బలవంతంగా ఈ యొక్క దుఃఖాన్ని అనుభవించాల్సి. మరి తల్లి గర్భంలో ఉన్నంత వరకు ప్రకృతి యొక్క ఏర్పాటు చేత అతని యొక్క పోషణ జరుగుతుంటుంది. ఏ విధంగా అంటే ఈ బుట్టుతాడు ఏదైతే ఉంటుందో, మరి తల్లి యొక్క దేహం నుండి శిశువుకి అతని యొక్క పోషణ అంతా కూడా అందుతూ ఉంటుంది. మరి గర్భంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం పూర్వ శ్లోకాల్లో. ఏ విధంగా అక్కడ ఈ శిశువు విడిచిపెట్టినటువంటి మలమూత్రాలన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడే పోగై ఉంటాయి. అదంతా కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో అనేక రకాల క్రిమి కీటకాలు పట్టి పీడిస్తూ ఉంటాయి శిశువుని. అతని యొక్క కోమలమైనటువంటి దేహాన్ని అవి పీడిస్తూ ఉంటాయి అన్నమాట. తల్లి గర్భంలో ఉన్నంత వరకు పరిస్థితి బాగాలేకపోయినా శిశువు ఆహారానికి సంబంధించినంత వరకు ప్రకృతి చేత చక్కగా ఏర్పాటు చేయబడుతుంది. కానీ గర్భం నుండి బయటపడిన తరువాత అతడు ఒక విభిన్నమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఏమిటది? గర్భంలో ఉన్నంత వరకు ఏది కావాలో అది ప్రకృతి అందించేస్తుంది. కానీ బయటపడిన తర్వాత అతడికేమో ఏదో తినాలని ఉంటుంది, కానీ అతడికి ఏదో ఇవ్వబడదు. ఎందుకంటే వాడు ఏం తినాలనుకుంటున్నాడు అనేది వాడు చెప్పలేడు కాబట్టి. అతడు ఏది కోరుకుంటున్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అతడు మాట్లాడడానికి మాటలు రావు. అతడు చేయగలిగిందల్లా ఏడవడం మాత్రం. అతడు ఒకటి తినాలనుకుంటే ఒకటి ఇస్తారు. అతను ఏది కోరుతున్నాడో ఎవరికీ తెలియదు అనమాట. కానీ తనకు నచ్చనివి ఏవైతే అతడికి ఇవ్వబడినప్పుడు వాటిని నిరాకరించలేడు. ఎందుకంటే అతడు చాలా అల్పమైనటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి. ఇంకా కొన్నిసార్లు తల్లి యొక్క చనుబాల కోసం రోధిస్తూ ఉంటాడు. అంటే పాలు త్రాగడం కోసం, తల్లి యొక్క రొమ్ము కోసం అతడు రోధిస్తూ ఉంటే అతడికి ఏదో కడుపు నిప్పేమో అని చెప్పి ఏదో చేదు మంది ఇవ్వబడుతుంది. చూడండి, బలవంతంగా ఉప్పు గిన్నెలో పోసి నోట్లో తోస్తారు. అది అతనికి ఏమాత్రము కూడా అతడు దానిని భరించలేడు అనమాట. అతనికి ఏమాత్రం అది ఇష్టం ఉండదు. కానీ దానిని అతడు నిరాకరించడం లేడు. ఎందుకంటే అతడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈ విధంగా శిశువు విపరీత పరిస్థితుల్లో యందు ఉంచబడగా అతని కష్ట పరంపర కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి భౌతిక ప్రపంచం అనేది అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి చెప్తాడు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. భగవద్గీత 13వ అధ్యాయంలో 8 నుంచి 11 శ్లోకాలు, ఈ 5 శ్లోకాల్లో దాదాపుగా జ్ఞానం యొక్క 22-23 అంశాలు చెప్పబడతాయి. అందులో జ్ఞానానికి సంకేతంగా ఏం చెప్తారంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఈ 4 యొక్క దోషాన్ని తెలియగలగడం జ్ఞానానికి సంకేతం అని చెప్పారు. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఈ 4 యొక్క దోషాన్ని గుర్తించగలగడం అది జ్ఞానం యొక్క లక్షణం. కానీ ఆధునిక విద్యా విధానంలో దురదృష్టవశాత్తు ఈ జన్మ యొక్క దోషాన్ని గురించి ఎక్కడ కూడా చర్చించబడదు. పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఎక్కడ కూడా అసలు మనం జన్మించడం అనేది ఎంత దుఃఖకరమైనటువంటిది, ఎంత దుఃఖాన్ని మనం తల్లి గర్భంలో అనుభవించాం అనేది ఎవరికి కూడా తెలియజేయరు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎవరికి కూడా సహజంగా కాన్పు జరగడం కూడా చాలా అరుదుగా ఉందన్నమాట. ఇంకా ఈ రోజుల్లో సహజమైనటువంటి కాన్పు జరగాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆసుపత్రుల్లో చూస్తుంటాం, వాళ్ళు చెప్తారు మీకు సహజమైన కాన్పు జరగాలంటే 1,50,000 అవుతుంది. లేదు మీకు సిజేరియన్ చూడండి, కత్తిరితో కత్తిరించి బయటికి లాగాలంటే మీకు 15,000 20,000 అయిపోతుంది. ఏది కావాలని అడుగుతారు. ఎందుకంటే పూర్వం ఉన్నటువంటి స్త్రీలు మనం చూసినట్లయితే వాళ్ళు ఎంతో కాయ కష్టం చేస్తూ ఉండేవారు. పూర్వం చెప్పబడేది ఏమిటంటే వాళ్ళు కట్టెల కోసం అరణ్యానికి వెళ్ళి, పూర్వం ఉన్నటువంటి వాళ్ళు లేదా పొలాల్లోకి తోటల్లోకి వెళ్ళి వాళ్ళు ఎండిపోయినటువంటి పుల్లలన్నీ కూడా మూట కట్టుకుని సేకరిస్తూ వచ్చేవారు. ఆ విధంగా గర్భవతిగా ఉన్నవారు మరి వాళ్ళు ఆ విధంగా పుల్లలను సేకరించడానికి వెళ్ళి అక్కడే వాళ్ళు కాన్పు జరిగి ఆ శిశువుని ఎత్తుకుని ఇంటికి వచ్చేవారట. నెత్తిపోయి పుల్లల మూట పెట్టుకుంటారు. అంత బలిష్టంగా ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు అన్ని శారీరకమైనటువంటి పనులన్నీ కూడా వాళ్ళు చేసుకునేవారు. ప్రతిది కూడా పిండి రుబ్బడం దగ్గర నుంచి, దంచడం దగ్గర నుంచి, ప్రతి ఉతకడం దగ్గర నుంచి, శుభ్రం చేయడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా వారు చేస్తూ ఉండేవారు. కాబట్టి వారి యొక్క శరీరం చాలా అది
చక్కగా ఆరోగ్యవంతంగా ఉత్సాహంగా ఉండేది, తపస్సును స్వీకరించగలిగి ఉండేది. అందుచేత సహజంగా కానుకునేది జరిగేది. కానీ ఈ రోజులో మనిషి యొక్క జీవన విధానం, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, శరీరంలో కదలాల్సినటువంటి అవయవాలు ఏవి కూడా కదలవన్నమాట. శరీరాన్ని కదిలించేది చాలా తక్కువ. వైద్య శాస్త్రాలు కూడా మనకి ఏం చెప్తున్నాయంటే, మన శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వాడడం కంటే కూడా వాడకపోవడం వల్ల పాడైపోతాయని చెప్తున్నారు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, ఏదైనా ఒక వస్తువుని వాడకపోతే, వస్తువుని ఎక్కువగా వాడితే పాడైపోవడం అనేది ఒకటి. కానీ మన మానవ శరీరం విషయానికి వస్తే, మానవ శరీరానికి వచ్చినంత వరకు ఎక్కువగా వాడడం వల్ల జరిగే నష్టం కంటే కూడా వాడకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం ఎక్కువ. కానీ దురదృష్టవశాత్తు కలియుగంలో మనం చెప్పుకున్నాం కదా, అంతా కూడా మందహ అని చెప్పుకున్నారు. అందరికీ కూడా బద్ధకం ఎక్కువ అనమాట. ఎవరు కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఒక పుల్ల తీసి పక్కన కూడా పెట్టడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితులలో శ్రీల ప్రభుపాద గారు చెప్పినట్టుగా హోప్ అగెయిన్స్ట్ హోప్ అంటారు. అంటే ఆశకు వ్యతిరేకంగా మనం ఆశిస్తూ ఉంటాం. ప్రతి వ్యక్తి కూడా ఇంద్రియ భోగాన్ని కోరుకుంటాడు. ఇంద్రియ భోగం అంటే ఏమిటి? ఆహార, నిద్ర, భయమైదనాలు. ఆహార, నిద్ర, భయమైదనాలు సుఖాన్ని కోరుకుంటాడు ప్రతి వ్యక్తి. సరే, కనీసం ఆహార, నిద్ర, భయమైదనాలని భోగించాలన్నా కూడా దానికైనా సరే కొంత తపస్సు స్వీకరించాలి. ఒక వ్యక్తికి తినాలనేటువంటి ఆశ ఎక్కువగా ఉంటుంది. తినాలనే ఆశ ఉంది, కానీ దానికి తగినటువంటి ఆకలి కూడా ఉండాలి. ఆకలి లేకుండా తింటే శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది. మరి ఆకలి వేయాలంటే ఎంతో కొంత శ్రమ చేయాలి. ఎంతో కొంత శ్రమ చేస్తేనే ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తేనే మనం తినగలం. ఆకలి వేసినప్పుడు తింటేనే మనకి అది జీర్ణం అవుతుంది. కానీ ఎవరు కూడా పని చేయడానికి సిద్ధంగా లేకపోతే ఇంకా వాళ్ళకి ఆకలి ఎలా వేస్తుంది? ఆకలి వేయకుండా తింటే జబ్బు రాకుండా ఏముంటుంది? ఇక మరి శరీరానికి శ్రమ అనేది లేకపోతే నిద్ర ఎలా వస్తుంది శరీరానికి? కాబట్టి దేహాన్ని మనం పని చేయించాలి. ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. కానీ ఎవరు కూడా ఈ దేహంతో పని చేయడానికి ఎవరు కూడా ఇష్టపడటం లేదు. దానివల్ల అనేకమైనటువంటి రోగాలు మనిషిని ఆవరిస్తున్నాయి. అందుకే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, కలియుగంలో ఆహారం లేని వాళ్ళు ఎవరు కూడా చనిపోరనమాట. ఆహారం ఎక్కువై చనిపోతారు. అంటే ఎక్కువ తింటున్నారా అంటే తినడానికి సరిపడా పని చేయడం లేదని చెప్పుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే శరీరంలో ఈ యొక్క అనవసరమైనటువంటి కొవ్వు పెరిగిపోవడం, దానివల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ మరి పూర్వం మనం చూస్తే, అందుకే ఈ రోజుల్లో ఎవరికి కూడా వీర్య పుష్టి అనేది కూడా ఉండటం లేదు. వివాహం చేసుకునేటువంటి వారికి సంతానోత్పత్తి కూడా జరగడం లేదు. మరి దానికి మళ్ళీ ఫెర్టిలిటీ సెంటర్లు అని చెప్పి ఇలా అనేక రకాలుగా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ ఆధునిక విద్యా విధానంలో ఈ ఆధునిక విద్య దేని గురించి అంటే ఇంద్రియ భోగం కోసం సౌకర్యాలను ఏ విధంగా పెంచుకోవాలని బోధించేది. ఇంద్రియ భోగార్థం కావలసినటువంటి పనిముట్లు, ఉపకరణాలను తయారు చేసుకోవడం కోసమే ఆధునిక విద్యా విధానం అనేది ఉంది. ఆధునిక విద్య యొక్క లక్ష్యం ఏమిటంటే ఇంద్రియ భోగం. మరి ఆ ఇంద్రియ భోగం చేయడం, రెండవది ఈ దుఃఖముల యొక్క తాపం ఏదైతుందో దానిని మర్చిపోవడం. ఈ రెండింటి కోసం జరిగే ప్రయత్నం. జన్మ, మృత్యు, జరావ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగో ఈ ఆధునిక సమాజం, ఈ సైన్స్ ఏది కూడా పరిష్కరించలేదు. ఎలాగో పరిష్కరించలేరు. కానీ ఆ యొక్క జన్మ, మృత్యు, జరావ్యాధుల యొక్క దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని మర్చిపోవడానికే మనిషి అనేక రకాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకున్నాడు. ఈ రకరకాల రీసెర్చ్ అంతా కూడా జరిగేది దేనికోసం అంటే ఈ జన్మ, మృత్యు, జరా వ్యాధుల నుండి మనకు వచ్చేటువంటి దుఃఖాన్ని ఏ విధంగా మర్చిపోవాలి. దుఃఖం రాకుండా ఎలాగో చేయలేరు. వచ్చినటువంటి దుఃఖాన్ని ఎలా మర్చిపోవాలి, దానికోసం రకరకాల విధి విధానాలు అనేటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఉదాహరణకి మనం చూస్తున్నాం, సిజేరియన్ శస్త్రచికిత్సలన్నీ కూడా వచ్చాయి. దేనికోసం అంటే మరి స్త్రీ ప్రసవించేటప్పుడు తీవ్రమైనటువంటి బాధను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శాస్త్రాలు చెప్తున్నాయి, ఈ యొక్క ప్రసూతి వేదన ఎంతగా ఉంటుందటేనట, ప్రతి స్త్రీ కూడా ఆ సమయంలో అనుకుంటుందట, నేను మైథునంలో పాల్గొనకూడదు అనుకుంటుంది. అంత తీవ్రమైనటువంటి దుఃఖం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అలాంటివి ఏవి లేకుండా చక్కగా అనస్థీషియా ఇచ్చేస్తారు. శస్త్రచికిత్స చేయడం ద్వారా శిశువు బయటకు వచ్చేస్తాడు. కాబట్టి ఆ వేదన అనేటువంటిది ఉండదు, ఆ వైరాగ్యం అని కూడా ఎవరికి రాదు. ఈ విధంగా ప్రతి మనిషి కూడా పుట్టడం ఆసుపత్రిలో పుడుతున్నాడు, మరణించడం కూడా ఆసుపత్రిలో మరణిస్తున్నాడు. కాబట్టి జీవితం అంతా కూడా ఏమిటంటే ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి మధ్య
జరిగేదే మానవ జీవితం అయిపోయింది. కానీ మనం ఈ దుఃఖాన్ని మనం మర్చిపోవాలని అనుకోవచ్చు. కానీ మనం ఈ యొక్క ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడు కూడా అతిక్రమించలేము. ప్రకృతి నియమాలు తన పనిని తాను చేసుకుపోతూ ఉంటాయి. అందుచేత మనం మన యొక్క జన్మదినోత్సవం అంటే ప్రతి ఒక్కరు కనీసం భక్తులైనటువంటి వాళ్ళు జన్మదినోత్సవం రోజున అందరూ కూడా భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం పూర్తిగా పారాయణ చేయాలి. జన్మదినోత్సవం జరుపుకోవాల్సిన విధానం అది. ఆ విధంగా పారాయణ చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈ జన్మ ఎంతటి ఇదే. అలా కాకుండా ఆధునిక సమాజంలో లాగా అసలు దీని గురించిన జ్ఞానం లేకుండా ఊరికే ఏదో హ్యాపీ బర్త్డే పాటలు పాడుకుంటూ, లేకపోతే ఆ రోజు వినోదం, వాడు జన్మించిన సందర్భంగా మరికొన్ని ఇతర జీవులను చంపడం బయట మనం చూస్తుంటాం. బర్త్డే పార్టీలు జరుగుతుంటాయి. బర్త్డే పార్టీ అంటే ఏం చేస్తారు? ఆ రోజు ఎన్నో సంఖ్యలో చేపలు, రొయ్యలు, లేకపోతే కోళ్ళు, మేకలు, గొర్రెలు, ఇతర మతస్థులైతే ఆవులు, గేదెలు వీటిని పోస్తూ ఉంటారు. అంటే వాడు శుభం జరగాలని ఏదో కార్యక్రమం చేస్తాడు, కానీ అశుభం పాల్పడతాడు. అశుభంతో ప్రారంభిస్తే శుభం ఎలా చేకూరుతుంది చెప్పండి? జన్మదినోత్సవాల్లో, వివాహాల్లో ఈ వైదిక క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా మంది మాంసాహారాన్ని వడ్డిస్తూ ఉంటారు. అంటే దానివల్ల శుభం జరిగేటువంటి అవకాశమే లేదు. ఇవన్నీ కూడా వైదిక సంస్కరణ కార్యక్రమాలు, కానీ వాటిని పాపంతో పూర్తిగా నింపేస్తారు. దానివల్ల ఎలాంటి శుభం జరిగేటువంటి అవకాశం లేదు. అందుచేత ఈ ఆధునిక విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో హ్యాపీ బర్త్డే అనుకుంటారు. కానీ మన బర్త్ డే ఏదైతే ఉందో వాస్తవంగా మన జన్మదినం, మనం పుట్టినటువంటి వాస్తవ దినం అది ఏమాత్రం హ్యాపీగా జరగలేదు. అది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రతి జన్మదినోత్సవం రోజున మనం ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోగలిగితే, మరి దాన్ని గుర్తు చేసే వాళ్ళు ఉండాలి. ఎవరు గుర్తు చేయగలరు దీని గురించి? సాధువులు మాత్రమే గుర్తు చేయగలరు. అందుకే మన జన్మదినోత్సవాన్ని మనం జరుపుకోవాలనుకుంటే గృహస్థులు ఎవరైనా సరే, చాలా మంది గృహస్థులు యొక్క ప్రవచన కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే, గృహస్థులందరూ కూడా మరి తమ యొక్క పిల్లలకు, ఎందుకంటే ఋషభదేవుడు చెప్తున్నాడు భాగవతం 5వ స్కందంలో, పితుర్న సఖ్యాత్ జననీన సఖ్యాత్ అని చెప్పుకుంటాడు. ఒక వ్యక్తి తల్లిగా కానీ, తండ్రిగా కానీ, బంధువుగా కానీ, గురువుగా కానీ, రాజుగా కానీ, దేవతగా కానీ బాధ్యత స్వీకరించకూడదట. ఎప్పటి వరకు? తనపై ఆధారపడినటువంటి వారిని ఈ జన్మ మృత్యు జరావ్యాధి అనేటువంటి చక్రం నుండి బయటపడవేయలేకపోతే వాళ్ళు ఈ విధమైనటువంటి బాధ్యతలు, అంటే వాడు తండ్రి కాకూడదు, తల్లి కాకూడదు, గురువు కాకూడదు, స్నేహితుడు కాకూడదు, బంధువు కాకూడదు అని చెప్తున్నారు. సరే, బయట వాళ్ళకి దీని గురించి ఎలాగో తెలియదు, కానీ తెలిసినటువంటి ఎవరైతే సాధకులైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ విషయం తెలుసు. కాబట్టి మన పిల్లల యొక్క జన్మదినోత్సవం రోజున ఖచ్చితంగా పిల్లలకి ఇది మనం చదవగలిగి వినిపించే చాలా మంచిది. లేదా కనీసం మనం సాధువులను ఆహ్వానించి ఈ యొక్క అధ్యాయాన్ని పారాయణ చేయాలి. ఈ అధ్యాయం పారాయణ చేస్తే వాళ్ళకు కూడా జ్ఞానం కలుగుతుంది. మళ్ళీ మనం మరొకసారి తల్లి గర్భంలో ప్రవేశించకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తుంది. లేదంటే భక్తులు కూడా బయట ఉన్నటువంటి కర్మిష్ఠుల్లాగా ఊరికే ఏదో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదో కార్యక్రమం చేసి, చాలా చోట్ల చూస్తుంటాం ఏదో నామ సంకీర్తనం చేస్తారు, అది మంచిదే, సంకీర్తనం చేస్తారు, లేదా వచ్చిన వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేస్తారు, లేకపోతే ఆ రోజు మంచి కేక్ కటింగ్ అవి కూడా చేస్తుంటారు భక్తులు కూడా. దురదృష్టకరం. శ్రీల ప్రభుపాదుల వారు వైదిక సంస్కృతిని ఆయన పునరుద్ధరించాలనేది ఆయన యొక్క ఆలోచన అనమాట. కానీ దానికి భిన్నంగా జరుగుతుంటాయి వాస్తవంగా. కాబట్టి మన జన్మదినోత్సవం రోజున మనం ఈ యొక్క జన్మ ఏ విధంగా అసలు జీవునికి జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. వాస్తవానికి గైనకాలజిస్టులు కూడా ఆశ్చర్యపోతుంటారు. శ్రీమద్ భాగవతంలో 5000 సంవత్సరాల క్రితం అసలు ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా ఈ యొక్క జీవి యొక్క పరిస్థితి గర్భంలో ఎలా ఉంటుంది అనేది చూపించడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. అందుచేత మనం ఈ విషయాలని కూడా చర్చించాలి, మనం అందరికీ కూడా తెలియజేయాలి. లేదంటే మనకి లభించినటువంటి మానవ జన్మని మనం వృధా చేసుకున్న వాళ్ళు ఉంటాం. జన్మ సార్థక కరి కరోపరోపకారం చెప్పి, మరి ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మన జన్మని మనం సార్థకం తీసుకోవాలి. అలాగే ఇతరులకు కూడా ఈ జ్ఞానాన్ని మనం పంచాలి. మరి అత్యున్నతమైనటువంటి పరోపకార కార్యం ఏమిటంటే ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచడం. అందుకే భగవద్గీత 4వ అధ్యాయంలో కృష్ణుడు అంటాడు, ఏమంటాడంటే,
నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని చెప్పంటాడు. దివ్య జ్ఞానానికి మించినటువంటి ఉన్నతమైన పవిత్రమైనటువంటి మరొక వస్తువు లేదని చెప్పంటాడు. కాబట్టి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని శ్రీల ప్రభుపాదుల వారు స్థాపన చేసింది ఈ దివ్య జ్ఞానాన్ని అందరికీ పంచడం కోసం. ఈ దివ్య జ్ఞానాన్ని అందించడంతో పాటుగా మిగిలిన వాటిని కూడా మనం అందించవచ్చు. దివ్య జ్ఞానాన్ని అందిస్తూ మనం నామ సంకీర్తనని అందించవచ్చు. దివ్య జ్ఞానంతో పాటుగా అంటే మనం సంకీర్తన చేసినా దానితో దివ్య జ్ఞానం అందింపజేయాలి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయంలో చెప్తాడు, ఏమంటాడంటే జ్ఞానేన పరిసమాప్యతే. చూడండి, మనిషి ఏ విధమైనటువంటి యజ్ఞం చేసినా అది అంతిమంగా దివ్య జ్ఞానంతో పరిసమాప్తం అవ్వాలి అంటాడు. కాబట్టి మనం నామ సంకీర్తనం చేసామంటే అది దివ్య జ్ఞానంతో పరిసమాప్తం అవ్వాలి. మనం ప్రసాద వితరణ చేసామంటే అది దివ్య జ్ఞానంతో పరిసమాప్తం అవ్వాలి. దివ్య జ్ఞానంతో పరిసమాప్తం కాకుండా అందుకే శ్రీల ప్రభుపాదులు ఒక చక్కటి ప్యాకేజ్ ఇచ్చారు. ఏమిటది? మన సత్సంగం జరిగింది అంటే ఖచ్చితంగా నామ సంకీర్తనం జరగాలి. అలాగే మరి భాగవత చర్చ తత్వాన్ని మనం అధ్యయనం చేయాలి. తరువాత మరి ప్రసాద వితరణ జరగాలి. కేవలం ప్రసాద వితరణ చేయడం వల్ల కూడా మనకి కావలసినటువంటి ఫలితం రాదు. అందుచేత ఈ దివ్య జ్ఞానాన్ని మనం పంచాలి. శ్రీల ప్రభుపాదులు వారు అంటారు, ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా ఈ దివ్య జ్ఞానాన్ని వినే అవకాశాన్ని ఇవ్వడం కోసమే ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపన చేశాము అని. ఎప్పుడైతే దివ్య జ్ఞానం అనేది వస్తుందో అప్పుడు అన్ని కూడా పవిత్రమవుతాయి. మనిషి యొక్క వ్యవహారం, మనిషి యొక్క అతని యొక్క అలవాట్లు, అతని యొక్క స్వభావం అంతా కూడా సంస్కరింపబడుతున్నారు. అందుచేత మరి భాగవత శ్రవణం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ప్రతిరోజు కూడా మనల్ని మనం పవిత్రం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనం స్నానం చేస్తాం. ఒకరోజు స్నానం చేయకపోతే ఏమవుతుంది? శరీరం అంతా కూడా దురదమయం అయిపోతుంది. ఏ విధంగా అయితే ప్రతిరోజు కూడా మనం స్నానం చేస్తాము, అలాగే ప్రతిరోజు కూడా భాగవతంతో కూడా మనం ఈ భాగవత శ్రవణం ద్వారా మనల్ని మనం స్నానం చేయించుకోవాలి. గీతా మహాత్మ్యలో చెప్పబడినట్టుగా మనకి చెప్పబడింది, మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసార మల నాశనం అని. మల నిర్మోచనం పుంసాం, మనిషి తన శరీరానికి పట్టినటువంటి మురికిని వదిలించుకోవడానికి జలస్నానం దినే దినే ప్రతిరోజు కూడా జలస్నానం చేస్తాడు. సకృత్ గీతామృత స్నానం, సకృత్ అంటే ఒక్కసారి గీతామృతంలో స్నానం చేస్తే సంసార మలం అనేటువంటిది నాశనం అవుతుంది అని చెప్పాడు. కానీ మరి కలియుగంలో ఉన్నటువంటి అల్పులం మనం అందరం కూడా, ఎందుకంటే మీరు చూడండి 5000 సంవత్సరాల క్రితం ఈ భగవద్గీతను బోధించడం జరిగింది. కృష్ణుడు ప్రత్యేకించి భగవద్గీతను, అసలు ఈ భగవద్గీత మహాభారతంలో ఒక భాగం. ఈ మహాభారతాన్ని పంచమ వేదం అని చెప్పన్నారు. ఈ పంచమ వేదాన్ని వ్యాసదేవులు వారు ఎందుకోసం ఇచ్చారంటే స్త్రియో వైశ్యస్తదా శూద్ర, వీళ్ళందరూ కూడా త్రయీణాం శృతి గోచర అని చెప్పుంటారు. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి 3 వర్గాల వాళ్ళకి వాళ్ళు శృతి గోచర, వాళ్ళు వేదాధ్యయనం చేయలేరు. అందుచేతనే ఏం చేశారంటే పంచమ వేదం మహాభారతం ఇవ్వడం జరిగింది. మరి మహాభారతంలో భారతామృత సర్వస్వం విష్ణోర్ వక్త్రాత్ వినుసృతం అని చెప్పారు. గీత గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే అని చెప్పారు. కాబట్టి ఈ భారతామృతం ఏమిటి, మహాభారతం యొక్క సారం ఏమిటంటే ఈ యొక్క భగవద్గీత. ఆ భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం సమాజంలో అత్యంత అధములైనటువంటి వారుగా ఎవరైతే పరిగణించబడేవారో వారిని ఉద్దేశించి చెప్పబడింది. కానీ 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పటి పరిస్థితి ఏమిటంటే సమాజంలోనే అత్యంత ఉన్నతులుగా పరిగణించబడే పిహెచ్డీలకు కూడా భగవద్గీత అర్థం కావట్లేదు. అది పరిస్థితి అనమాట. అందుకే సకృత్ గీతామృత స్నానం అన్నారు కదా, ఒక్కసారి భగవద్గీత చదివితే మనకు అర్థం కాదనమాట. ఎందుకంటే అత్యున్నతమైన వాడికి కూడా భగవద్గీత అర్థం కాదు కలియుగం. అందుకే మనం ప్రతిరోజు కూడా భగవద్గీత భాగవతం చర్చిస్తూ ఉండాలి. ఆ విధంగా చర్చిస్తూ ఉంటే అప్పుడు మన యొక్క హృద్యంతస్త్యో హ్యభద్రాన్ని విధునోతి సుహృత్ సతాం అని మన హృదయంలో ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విధంగా మన భాగవతాన్ని చర్చించినట్లయితే. కాబట్టి ఈరోజు మనం ఈ శ్లోకంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే మరి శిశువు యొక్క జన్మ ఏ విధంగా జరుగుతుంది, మరి మనం జన్మదినోత్సవాన్ని, ముఖ్యంగా మన పిల్లల యొక్క జన్మదినోత్సవాన్ని ఏ విధంగా మనం జరుపుకోవాలి, అలాగే మనం మన జన్మదినోత్సవం రోజున మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి, మనం చేయాల్సినది ఏమిటి, పెద్దల నుంచి మనం ఆశీర్వాదాన్ని పొందాలి, వైష్ణవుల నుండి.
మరి ఎందుకోసం ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు భాగవతంలో అంటే మనకి ఈ వాస్తవాలన్నీ తెలుసుకుని మనం వ్యవసాయాత్మిక బుద్ధిని పెంపొందించుకోవడం కోసం. లేదంటే ఏమనుకుంటాం, ఈ భౌతిక ప్రపంచం బాగుంది అంటే హరే కృష్ణ మంత్రం జపిస్తూనే ఆధ్యాత్మిక సాధన చేస్తూనే ఇక్కడ సుఖంగానే ఉంది కదా, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్లాల్సిన అవసరం ఏముందని అనుకోవచ్చు. అందుచేత ఈ విషయాలను కూడా మనం చర్చిస్తూ ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. చర్చించిన విషయాల్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నట్లయితే అడగొచ్చు. చెప్పండి. సీతారామస్వామి నాయుడు గారు, సీతాపతి ప్రభు, చెప్పండి మీ ప్రశ్న ఏమిటి? ప్రశ్న ఏమన్నా ఉందా ఎవరికైనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. లీలామాధవన్ ప్రభుజీ, గుంటూరు నుంచి ప్రభుజీ. చెప్పండి లీలామాధవ్. ప్రభుజీ, ఇప్పుడు అంటే అంటే జన్మ తీసుకోవడానికి అంత పెయిన్ ఉంటుంది అంటారు కదా ప్రభుజీ, అది కూడా కర్మను బట్టే ఉంటుందా ప్రభుజీ, లేకపోతే అది ఎవరికైనా ఒకలాగే ఉంటుందా ప్రభుజీ ఆ మదర్ ఓన్ లో నుంచి? ఎవరికైనా ఆ విధంగానే ఉంటుంది. ఎవరైతే ఒకవేళ అంటే సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళు తల్లి గర్భంలో ఉండగానే ఆత్మసాక్షాత్కారం కలిగిన వారికి తప్ప ఎవరైనా సరే ఆ గర్భవేదనను అనుభవించాల్సిందే. అంటే అది పుణ్యం చేసుకున్నా గానీ ఇది చేసుకున్నా గానీ ఆ బాధ అనేది మాత్రం అలాగే ఉంటుంది ఎవరికి అనుభవించాల్సిందే. దీనికి ముందు శ్లోకాల్లో ఏం చెప్పబడిందంటే, పుణ్యాత్ముడైనటువంటి వాడికి గడిచినటువంటి 100 జన్మలు గుర్తొస్తాయి పుణ్యాత్ముడైతే తల్లి గర్భంలో ఉండగానే. ఓకే. అదే తేడా తప్ప అన్యథా ఏమి తేడా ఉండదు. ఎవరైనా సరే ఆ వేదన అనుభవించాల్సిందే. అయితే ఆత్మసాక్షాత్కారం కలిగి ఉన్నటువంటి వాడు ఆ వేదన కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఎంతమంది ఉంటారు ఆ విధంగా? దాదాపుగా అందరూ అనుభవించాల్సిందే అని చెప్పుకోవాలి. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. నేను శృతికీర్తి దాస్ కాకినాడ నుంచి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు రిగార్డింగ్ కేక్స్ చెప్పారు కదా, మనం చాలా టెంపుల్స్ లో చూస్తున్నాం. ఏదైనా గౌరవ పౌర్ణమి కానీ మన ప్రభుపాద జయంతి నాడు కానీ కేక్ కటింగ్స్ చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? మీ ప్రశ్న నాకు సరిగా అర్థం కాలేదు ప్రభు, కొంచెం గట్టిగా. ప్రభుజీ, ఇప్పుడు కేక్ కటింగ్ అన్నది పాశ్చాత్య ద్వారా కదా. అవును. మన ఇస్కాన్ టెంపుల్స్ లో కూడా కొన్ని చోట్ల మన ప్రభుపాద జయంతి నాడు, జన్మాష్టమి నాడు ఇట్లాగా కేక్ కటింగ్స్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సి వస్తుంది? ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక విధంగా దీని గురించి బాహాటంగా చెప్పినా సరే ఇది వివాదాస్పదం అవుతుంది. కానీ మనం వాస్తవాన్ని అంగీకరించాలి. ఎందుకంటే భాగవతం వాస్తవాలను బోధిస్తుంది. ఇప్పుడు మనం కూడా వాస్తవంగా మాట్లాడుకోవాలి. ఇది దురదృష్టకరమైనటువంటి ఒక ఆచరణ ఇది చెప్పాలంటే. శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో అంటే వాళ్ళకు ఉన్నటువంటి విధానం కాబట్టి అది సరే. మీరు చూస్తే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ట్రాన్సెండెంటల్ డైరీ హరిశౌరి ప్రభు రాసిన దాంట్లో ఒక సందర్భంలో శ్రీల ప్రభుపాదుల వారికి ఏం చేస్తారంటే శిష్యులు కేక్ తీసుకొచ్చి ఇస్తారనమాట. కేక్ ఇచ్చినప్పుడు శ్రీల ప్రభుపాద ఒక్క క్షణం ఆలోచిస్తారనమాట. వాళ్ళందరి వైపు చూసి ఇప్పుడు కాదు అని చెప్పి అంటారనమాట. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని స్వీకరిస్తారు. అప్పుడు హరిశౌరి ప్రభు అడుగుతారు దాని గురించి, ప్రభుపాద మీరు ఎందుకని దాన్ని ముందు తీసుకోలేదు, తర్వాత మీరు ఎలా తీసుకున్నారంటే, అప్పుడు ప్రభుపాద ఏమంటారంటే, సరే వీళ్ళకి ఇంతకు మించి ఏం తెలుసు, వాళ్ళు తమ యొక్క ప్రేమని వ్యక్తం చేసేది ఈ విధంగానే. కాబట్టి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి అది ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ శ్రీల ప్రభుపాద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపన చేసింది ఈ కృష్ణుని యొక్క సంస్కృతి, వైదిక సంస్కృతిని అన్ని చోట్ల ప్రచారం చేయడం కోసం. మరి వైదిక సంస్కృతిలో ఏ విధంగా జరుగుతుందో మనం అవన్నీ కూడా నేర్చుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇంకా ఆ విధానం కొనసాగడం అనేది నిజంగానే దురదృష్టకరం. ఎందుకంటే ఎక్కడ కూడా మనం చూస్తే ఇప్పుడు దాదాపుగా క్రైస్తవ చర్చిల్లో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు అదే చేస్తున్నారు. మనం ఇంకా అదే విధానాన్ని అనుసరిస్తున్నాం. అంటే ఏం జరుగుతుందంటే మనం యాడ్ కృష్ణ టు ఎవ్రీథింగ్ అన్నట్టుగా అయిపోయింది అనమాట పరిస్థితి.
కాబట్టి హరే కృష్ణ మహామంత్రం జపించండి, మీ యొక్క పాత జీవన విధానాన్ని కొనసాగిస్తూనే ఉండండి. సో ఇది ఈ విధమైనటువంటి ప్రచారం వల్ల పెద్దగా ఎవరిని కూడా మనం వారి జీవితాల్లో మార్పు తీసుకోమని అడగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రచారం చాలా సులభంగా జరుగుతుంది. ఎక్కువ మందిని మనం ఆకర్షించవచ్చు, ఎక్కువ సంఖ్యలో అందరూ కూడా వస్తారు. కానీ వాళ్ళ జీవితాల్లో పెద్దగా వచ్చే మార్పు ఏమి ఉండదు. ఏదో హరే కృష్ణ మంత్రం చెప్పిస్తారు, ఏదో పేరుకి 4 నియమాలు పాటిస్తారు నుంచి జీవితంలో వచ్చేటువంటి మార్పు ఏది కూడా ఉండదు. కాబట్టి మనం దీన్ని మనం ప్రచారం చేయాలి. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు కోరుకున్నారు వైదిక సంస్కృతిని. మరొక ఉదాహరణ చెప్పాలంటే పరమ పూజ్య సుభాగ్ మహారాజు వారు ఉన్నారు. ఆయన ఒక స్మృతి ఆయన చెప్తారనమాట. పాశ్చాత్య దేశస్తులతో పాటుగా సుభాగ్ మహారాజ్ ఆయన ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే హైదరాబాద్ లోనో ఒక మందిరంలో ఉన్నప్పుడు ఒకరోజు మంగళారతికి ఆయన హాజరు కారు. మంగళారతికి హాజరు కాకపోతే తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు అడుగుతారనమాట, ఏమనంటే ఏమయ్యా నువ్వు ఎందుకని మంగళారతికి రాలేదు? ఆయన ఏమంటారంటే ప్రభుపాద రాత్రి ఆలస్యం అయింది, ఎవరైతే పాశ్చాత్య భక్తులు నాతో పాటు ఉన్నారో వారు కూడా రాలేదు. ప్రభుపాద దాన్ని గ్రహించి ఆయన ఏమంటారంటే, నువ్వు పాశ్చాత్యుల నుంచి ప్రచార స్ఫూర్తిని నేర్చుకో, కానీ నీ సంస్కృతిని ఎప్పుడు వదలొద్దు అని చెప్పంటారు. కాబట్టి ఎలా అంటే ప్రభుపాద వారు ఏమంటారంటే, యూ హ్యావ్ టు ప్రీచ్ లైక్ ఏ బ్రిటిషర్ అని చెప్పంటారు. చూడండి, షుడ్ హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ బెంగాలీ మదర్ అని చెప్పంటారు. కాబట్టి ఒక బ్రిటిష్ వాడికి ఉన్న ధైర్యంతో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి, కానీ హృదయం మాత్రం ఒక బెంగాలీ తల్లికి ఉన్నట్టుగా ఉండాలంటారు. కాబట్టి సుభాగ్ మహారాజ్ చెప్తారనమాట, ఇది ఏమంటారంటే, నువ్వు పాడైపోవద్దు వాళ్ళ వల్ల, నువ్వు వాళ్ళ స్ఫూర్తిని తెలుసుకో, కానీ నీవు జన్మతః నీ యొక్క సంస్కృతిని ఏనాడు విడిచిపెట్టొద్దు అని చెప్పంటారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం దాన్ని ఆ విధమైనటువంటి విధానాలను కొనసాగించకూడదు. ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే వర్ణాశ్రమ విధానాన్ని చేయమని చెప్పారో అది చేయడం లేదు. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా పట్టణాల్లోనే జీవిస్తున్నారు. మరి భగవంతుడికి స్వచ్ఛమైనటువంటి పాలతో తయారు చేసే పదార్థాలు పెట్టడానికి పాలే కొరవయ్యాయి. ఇంకా జరిగింది ఏం చేయగలరు? బయట ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో అదే కొనసాగిస్తున్నారు. సో ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ ఇది వాస్తవం, దురదృష్టకరమైనటువంటి విషయం. ముఖ్యంగా నాయకులైనటువంటి వాళ్ళు దీన్ని ప్రోత్సాహం చేయకూడదు. వాళ్ళు దాన్ని ఒక ఉదాహరణగా చూపించాలి, ఎలా చేయాలి ఏంటని. హరే కృష్ణ. హరే కృష్ణ. ధనత్ ప్రణామ్, చెప్పండి. హరే కృష్ణ. కాబట్టి ఇది మన ఇప్పుడు వేడుకల గురించి ఇచ్చారు కదా, అందులో ఇప్పుడు భక్తుల యొక్క ఫ్యామిలీలో కూడా కలుసుకుంటారు కదా, ఏ విధంగా ఆ వేడుకని జరుపుకోవచ్చు అనడానికి కొంచెం క్లుప్తంగా అంటే అది ఆ రోజు కార్యక్రమాన్ని ఎలా తీసుకెళ్ళారు? వైష్ణవులు ఏ విధంగా అంటే మీరు అడిగేది జన్మదినోత్సవ కార్యక్రమం గురించా? అదే కదా, ఇప్పుడు మనం దాని గురించి చర్చించాం. ముందుగా ఆ రోజు ముఖ్యంగా వైష్ణవులైనటువంటి వాళ్ళు మన యొక్క జన్మదినోత్సవం రోజున ఈ మన యొక్క మానవ జన్మ, అసలు మన జన్మ మనం పొందినటువంటిది అది ఎంత దుఃఖదాయకమైనటువంటిది అనేది గుర్తు చేసుకుని దాని నుంచి బయటపడడం కోసం మనకి వైష్ణవుల యొక్క, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం అనేది మనకు కావాలి. కాబట్టి ఆ రోజు నామ సంకీర్తన చేయడంతో పాటుగా భాగవతం నుండి మనం ఈ యొక్క అధ్యాయాన్ని చక్కగా పారాయణ చేసి మరి వచ్చినటువంటి వైష్ణవులందరికీ కూడా ప్రసాదాన్ని అందించి వారి నుండి ఆశీర్వాదాలను పొందాలి. దేనికోసం అంటే మరి ఈ యొక్క ఆధ్యాత్మిక బలం కావాలి, మరి కృష్ణ చైతన్యంలో కొనసాగడానికి ఆశీర్వాదం కావాలని మనం వారి నుండి ఆశీర్వాదాలను వేడుకోవాలి. అలాగే వైష్ణవులకి, బ్రాహ్మణులకి ఆ రోజు దానం ఇవ్వడం అనేది, ఎందుకంటే ఇవన్నీ వైదిక సంస్కృతిలో భాగం, ఆ విధంగా జరగాలి. అయితే ఇవి కూడా ఉన్నతమైనటువంటి వర్గాల వారిలోనే జరిగేవి పూర్వం. అయితే అధమ వర్గాల వారిలో అసలు వారికి ఎప్పుడు పుట్టారో కూడా తెలియదు అనమాట. వైదిక సంస్కృతిలో మనం చూస్తే జాతకర్మ అనేది ద్విజులకు మాత్రమే జరిగేది, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రమే. శూద్రులకి జాతకర్మ అనేది ఉండదు. వాడు ఎప్పుడు పుట్టాడో వాడికి తెలియదు అనమాట. చాలా కాలం క్రితం వరకు కూడా చాలా మందికి వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు. ఏదో కార్డులో ప్రభుత్వం అడిగింది కాబట్టి ఏదో జనవరి 1 లేదా డిసెంబర్ 1 ఏదో రాసుకుంటారు అంతే. పూర్వం జాతకర్మ, జాతకం చూడడం అనేది కూడా అందరికీ జరిగేది కాదు. ఎందుకంటే అందరి యొక్క జన్మతిథిని నమోదు చేసేవారు కాదు. ఏమైనప్పటికీ మనం హరినామ దీక్ష స్వీకరించాము అంటే మరి దాని అర్థం ఏమిటంటే మనం
ఉన్నతమైనటువంటి జన్మను పొందామని అర్థం. అందుచేత మనం ఈ విధానాలని ఆచరించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి హరినామ దీక్ష స్వీకరించాలంటే దాని అర్థం ఏమిటి? వాడికి జీవిత లక్ష్యం ఏమిటో తెలుసు అని అర్థం. మరి జీవిత లక్ష్యం తెలిసినటువంటి వాడు ఏ కార్యక్రమాన్నైనా సరే వృధాగా ఏ విధంగా జరుపుకుంటాడు? అంటే కృష్ణుడిని స్మరించకుండా, జీవిత సత్యాన్ని స్మరించకుండా ఏ విధంగా వృధాగా జరుపుకుంటాడు? అందుచేత పెద్దవాళ్ళకంటే తెలుసు సరే, కానీ చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం తెలియజేయాలి తల్లిదండ్రులుగా, ఇలా ఇలా ఉంటుంది, అసలు మనం మానవ జన్మ అనేది ఎలా మనం పొందాం. దీనిని మనం చెప్పలేకపోయినా వైష్ణవులను ఆహ్వానించి వాళ్ళను దీని గురించి పారాయణ చేయమని చెప్పాలి భాగవతం. ఆ విధంగా జరుపుకోవాలి. ఆ విధంగా అంతేకాకుండా మనం ఒకవేళ పెద్దగా కార్యక్రమాన్ని జరుపుకోవాలంటే బంధువులందరినీ కూడా ఆహ్వానించి ఇది పారాయణ చేస్తే వాళ్ళకు కూడా ప్రచారం అవుతుంది. సో కాబట్టి ఇది మంచి విధానం, అందరికీ లాభదాయకరం కూడా అవుతుంది. అవును, అందరికీ లాభదాయకం అవుతుంది, అందరికీ తెలుస్తుంది. ఆ విధంగా భాగవతాన్ని కూడా వితరణ చేయొచ్చు, డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. అదే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నేను దీక్షిత్ ప్రభు కాకినాడ అండి. చెప్పండి దీక్షిత్ గారు. ప్రభుజీ, ఇప్పుడు చాప్టర్ కాంటి చెప్తారా? ఇప్పుడు బర్త్డేకి చదవమన్నారు కదా, పారాయణం చేయమన్నారు కదా. ఇది మూడవ స్కందం 31వ అధ్యాయం. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విషయాలని మనం ప్రతిరోజు చర్చించవచ్చా ప్రభుజీ? ఇలాంటి విషయాలన్నీ అంటే గత వీక్ లో మనకు 3 days ఉంటుందా ప్రభుజీ అవకాశం? అవును, ప్రస్తుతానికి 3 రోజులు. ఎందుకంటే మాకు ఇతర అంటే వేరే వాళ్ళు కూడా మాకు భాగవత ప్రవచనం అన్ని జరుగుతుంటాయి, మేము కూడా భాగవతాన్ని వినాలి, అప్పుడు ఇతర సేవలు. కాబట్టి ప్రస్తుతానికైతే చూద్దాం ఈ 3 రోజులు వారానికి ఎలా కొనసాగుతుందో చూద్దాం. ముందుకు వెళుతుంటే మనకి మార్గం తెలుస్తుంది. అలాగే ప్రభుజీ. అయితే మరొక విషయం మేము తెలుసుకోవాలనుకున్నది ఏమిటంటే, ఈ సమయం అనేది ఇది సరైన సమయమా లేకపోతే ఎక్కువ మందికి అనుకూలమైనటువంటి సమయం ఏమిటనే దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. వాట్సాప్ గ్రూప్ లో మేము ఒక పోల్ ఒకటి పెడతాం, దానికి అందరూ కూడా స్పందించండి టైమింగ్ గురించి. ఎందుకంటే ఒకవేళ రోజు జరగాలి అనుకుంటే ఈ సమయంలో రోజు జరిగే అవకాశం ఉండదు, వారానికి 3 రోజులు మాత్రమే సమయంలో చేయగలం. ఒకవేళ ప్రతిరోజు భాగవతాన్ని చర్చించాలి అంటే వేరే సమయాల్లో చేయాల్సి ఉంటుంది. మరి ఆ సమయాల గురించి మేము ఒక చిన్న పోల్ ఒకటి పెడతాం గ్రూప్ లో, మీరు అందరూ కూడా అందులో పాల్గొని స్పందించండి. హరే కృష్ణ. అలాగే హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద కి జై. కృపా సింధు దేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.